ఈనాటి దివ్య బలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు. బ్రెయిన్ సర్జరీ జరిగిన అల్లం వినితను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, చికిత్స చేస్తున్న డాక్టర్లను దీవించమని, ఆ బిడ్డకు సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, త్వరలోనే కోలుకునే కృపను ప్రసాదించమని, ఎలాంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా ఆ బిడ్డను కాచి కాపాడమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు తుమ్మా షౌరెడ్డి, పుష్పలత మరియు వారి కుటుంబ సభ్యులు. స్తోత్ర గీతం నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం, నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం. నిన్ను నేను నమ్మిన భూమిలో సంతోషం, నిరీక్షించి నచ్చిన దివిలో అమరత్వం. నిన్ను నేను నమ్మిన భూమిలో సంతోషం, నిరీక్షించి నచ్చిన దివిలో అమరత్వం. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం. స్వరమును ఆలకించుచున్నాను, విమోచన గీతమును ఆలపించుచున్నాను. ఆత్మరూపి స్వరమును ఆలకించుచున్నాను, విమోచన గీతమును ఆలపించుచున్నాను. సన్నిధి కాంతిలో మోకరించుచున్నాను, నీ సన్నిధి కాంతిలో మోకరించుచున్నాను. నీ ఎడలకు సఖ్యతలో నేను ఉన్నాను, నీ ఎడలకు సఖ్యతలో నేను ఉన్నాను. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం. నీవే నా రక్షణ స్తోత్ర గీతం, నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం. గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పించే వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు. మరణించిన గొంతుపులుగు మోషే, గొంతుపులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గొంతుపులుగు అమర్, మల్లేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, ఎన్నారెడ్డి, అంబటి లూర్దిరెడ్డి, ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తానుగుండ్ల అంతోనిరెడ్డి, మేరీలమ్మ, శ్యామల జోజిరెడ్డి, రోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తాతిరెడ్డి, చిన్నపురెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీలు, శ్యామల శౌరెడ్డి, శ్యామల ఎన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపరెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుల బాలకోటయ్య, సోలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని
పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన అల్లం కౌశిక్ కళ్యాణ్ రెడ్డి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి ఆయనకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సహనా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రయ్య, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రెజినా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి సరోజ, లెస్లీ ఫ్రాన్సువా, స్టాన్లీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రాయ చిన్నపరెడ్డి, అల్లం ఇన్యాసమ్మ మర్రెడ్డి, అల్లం షవరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ పాపచ్చన్ పొన్నమ్మ, సొసై మాణిక్యం అండ్ ఫర్ ఆల్ ద డిపార్టెడ్ సోల్స్ మాస్ ఆఫర్డ్ బై డాక్టర్ వల్సల అండ్ ఫ్యామిలీ. ఒక కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఒక కుటుంబము. మరణించిన కొమ్మారెడ్డి, చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, ఆరోగ్యమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గాది ప్రతాప్ రెడ్డి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ రాయపురెడ్డి, ఎలిజబెత్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల కస్పర్ రెడ్డి, అమృతమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన ఎల్లా అప్పారావు, ఎల్లా సత్యవతి, ఎల్లా గంగమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏ రూప, శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ దాసు మరియు వారి కుటుంబ సభ్యులు. ఎంగల మికాయలు, గోడపాటి సువర్ణ జోసఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయేలు, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆరోగ్యమేరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ప్యాట్రిక్, సెలిస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ బల్తజార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు టి సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గ్రంథాల ఆరోగ్యస్వామి, గ్రంథాల జోజీ, కరుణ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గ్రంథాల సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రేగటి అప్పారావు, శశివర్ణమ్మ, సూర్యనారాయణ, నరసమ్మ, మృత్యుంజయ సత్యనారాయణ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు అలుబిల్లి జాకోబ్, రత్నమాల మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఆత్మలతో పాటు మనందరి కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయము, నిత్య ప్రకాశము వారి మీద ప్రకాశించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మనామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ గ్రిగోరియన్ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించాలి అని, వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ప్రత్యేకమైన ఉద్దేశాలతో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈ దివ్య పూజా బలి ద్వారా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి
మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుడు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మహిమయును నీతిమంతుల జీవమునై ఉన్నావు. మేము నీ కుమారుని మనరుత్థానముల ద్వారా రక్షణమును పొంది ఉన్నాము దేవా. నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసులను కరుణతో చూడుము. పునరుత్థాన పరమ రహస్యమునందు నమ్మిక ఉంచిన వారికి పరమానంద భాగ్యమును దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సమూవేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 3 వచనముల వరకు. ఇజ్రాయేలుల తెగలన్నీ హెబ్రోనున దావీదు కడకు వచ్చి, మేమందరము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. పూర్వము సౌలు పరిపాలించినప్పుడు ఇజ్రాయేలు సైన్యములను నడిపించిన వాడవు నీవే. యావే, నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవు అయ్యదవు అని నిన్ను గూర్చియే సెలవిచ్చెను అనిరి. పెద్దలందరూ హెబ్రోనుకు రాగా దావీదు యావే సమక్షమున వారితో ఒడంబడిక చేసుకొనెను. అంతటా పెద్దలు అతనిని ఇజ్రాయేలులకు రాజుగా అభిషేకించిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసయ్యా వచనం, ప్రేమను పంచిన వచనం, మంచి మార్గము చూపును ఈ శుభవచనం. నిత్య జీవము వసగును ఈ శుభవచనం. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసయ్యా వచనం, ప్రేమను పంచిన వచనం, మంచి మార్గము చూపును ఈ శుభవచనం. నిత్య జీవము వసగును ఈ శుభవచనం. రెండవ పట్టణము పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ
1వ అధ్యాయము 12వ వచనము నుంచి 20వ వచనము వరకు. దేవుడు తన ప్రజల కొరకు వెలుగు సామ్రాజ్యంలో ప్రవేశించిన దానిలో మీరు భాగస్థులగుటకు మిమ్ములను యోగ్యులుగా చేసిన తండ్రికి మీరు సంతోషపూర్వకముగా కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నారు. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడుకొని వచ్చెను. ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది, మన పాపములు క్షమింపబడినవి. క్రీస్తు అదృశ్యుడయ్యున్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలైనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించడి కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన శ్రీసభకు శిరస్సు. సమస్తమును ఆయనయే ప్రథముడగుటచే ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేపబడిన వారిలో జ్యేష్ఠపుత్రుడు. దేవుని సొంత నిర్ణయమును అనుసరించియే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తి అనుభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరుచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకముల యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను
రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 23వ అధ్యాయము పవిత్ర వచనములు 35 నుండి 43వ వచనం వరకు. ప్రజలు అచ్చట నిలుచుండి ఇది అంతయు చూచుచుండిరి. ఇతడు ఇతరులను రక్షించను, కానీ ఇతడు దేవుని ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము అని అధికారులు ఆయనను హేళన చేసిరి. సైనికులు కూడా ఆయన దగ్గరకు వచ్చి పులిసిన ద్రాక్ష రసమును ఇచ్చి, యూదుల రాజువైనచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని పలకమును రాసి శిలువ పై భాగమును ఉంచిరి. శిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకుని మమ్మలను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వానిని గద్దించుచు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలమును అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకములో ఉందువు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ప్రత్యేకమైన దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ మరొకసారి మేమందరినీ కూడా ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ క్రీస్తు రాజు మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉంది. యేసు ప్రభువును దేవుడుగా మాత్రమే కాదు, రాజుగాను, రాజులకే రారాజుగాను, పరలోకాన్ని భూలోకాన్ని పరిపాలించే గొప్ప రాజుగాను తల్లి తిరుసభ ఈరోజు గుర్తిస్తూ గౌరవిస్తూ ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ శుభ సందర్భాన మీ అందరికీ క్రీస్తురాజు మహోత్సవ పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. ఆ గొప్ప దేవుడు మనందరినీ కూడా హేరాళముగా దీవించి తన రాజ్యములో మనందరినీ కూడా పదిలపరుచుకుని నడిపించి మనమందరం కూడా ఆయన రాజ్యంలో వారసత్వాన్ని పొందుకునే మహాకృపను దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దైవార్చన క్యాలెండర్లోనే ఆఖరి ఆదివారం. ఈ ఆదివారముతో ఈ యొక్క సామాన్య కాలం అంతా కూడా ముగిస్తూ ఉంది. ఈ వారం అయిపోయిన తరువాత ఆగమన కాలములో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూసే కాలములో ప్రవేశించబోతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ యేసు ప్రభువును రాజుగా, రాజులకే రారాజుగా, రాజ్యాలకే అధిపతిగా ఆయనను గౌరవిస్తూ ఉంది. అయితే ప్రియ సహోదరులారా, ఈ లోక రాజ్యానికి పరలోక రాజ్యానికి గల వ్యత్యాసము, ఈ లోక రాజులకు పరలోక రాజులకు గల వ్యత్యాసాన్ని మనం క్లుప్తముగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరులారా, ఈ లోక రాజులు పెద్ద పెద్ద బంగ్లాల్లో, అంతఃపురములో, రాజభవనంలో పుడితే మనందరినీ పరలోక రాజ్యములో చేర్చడానికి ఒక రక్షకుడిగా, ఒక దేవునిగా వచ్చినటువంటి ఈ రాజు మాత్రం ఒక పశువుల పాకలో పుట్టాడు, ఒక పేదవానిగా పుట్టాడు, మూగ జంతువుల మధ్యలో పుట్టాడు. సహోదరులారా, ఈ లోక రాజు ఒక అంతఃపురములో ఒక బంగారపు ఉయ్యాల తొట్టెలో ఆయన పరుండి ఉంటే మనందరినీ పరిపాలించడానికి, మనందరినీ మోక్షానికి నడిపించుకుని పోవడానికి వచ్చిన
ఈ గొప్ప రాజు మాత్రం పశువుల తొట్టెలో ఆయన పరుండి ఉన్నాడు. మూగ జంతువుల మధ్యలో ఆయన పరుండి ఉన్నాడు. ఈ లోక రాజులు ఒక రాజ్యానికి లేదా 2 రాజ్యాలకు మాత్రమే పరిమితం. కానీ ఇదిగో మనందరినీ పరలోకంలో చేర్చడానికి, రక్షించడానికి, ఈ లోకములో బాధల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో పడి ఉన్న ప్రతి ఒక్కరికి ఓదార్చడానికి, వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచడానికి వచ్చిన ఈ పరమ వైద్యుడైనటువంటి మహారాజు మాత్రం ఒక రాజ్యానికి మాత్రమే పరిమితం కాదు, కొన్ని రాజ్యాలకు మాత్రమే పరిమితం కాదు. భూలోక పరలోకాలను పరిపాలించే గొప్ప రాజు. అందుకనే దేవదూత చెప్తుంది, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని. ఈ లోక రాజులకు, రాజ్యాలకు అంతం ఉంటుంది. ఏదో ఒకరోజు శత్రు సైన్యం వచ్చి దాడి చేస్తారేమో, కానీ ప్రభు యొక్క రాజ్యానికి అంతమే ఉండదు. సైతానుడు ఎన్ని విధాలుగా దాడి చేసినా, తన ప్రజల మీద దాడి చేసిన, ఆయన మీద దాడి చేసిన, చివరికి సైతానుడు పాతాళానికి తొక్కబడతాడు. కానీ దేవుని రాజ్యం మీద ఆయన విజయాన్ని సాధించలేడు. అంత గొప్ప శక్తి కలిగి ఉంది మన ప్రభు రాజ్యానికి. ప్రియ సహోదరులారా, ఈ లోక రాజులు ప్రజల చేత సేవలు చేయించుకుంటారు, సేవలు అందుకుంటారు. కానీ మన రాజు మాత్రం ప్రజలకే సేవ చేస్తాడు. ప్రజల కోసం ఆయన జీవిస్తాడు. ఎక్కడ బాధ ఉన్నా, ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ వ్యాధి ఉన్నా అక్కడ ప్రత్యక్షమయ్యే రాజే ఇదిగో మనందరి రాజు. ఈ లోక రాజులు బంగారపు రథాల మీద, గుర్రాల మీద ప్రయాణాలు చేస్తే మన రాజు మాత్రం గాడిదల మీద ప్రయాణం చేస్తాడు, లేదా కాలినడకన ప్రయాణం చేస్తాడు. పర్వతాలలో, నిచ్చిన ప్రదేశాలలో, సముద్ర తీర ప్రాంతాలలో ఏకాంతముగా గడిపి మనందరి కోసం ప్రార్థన చేసే రాజే ఈ గొప్ప రాజు. ఈ లోక రాజులు కత్తుతో ప్రజలను చంపుతూ ఉంటే చనిపోయే వారిని బ్రతికిస్తాడు, వ్యాధులతో బాధలతో ఉన్న వారిని స్వస్థపరుస్తాడు, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారిని బ్రతికిస్తాడు, అన్ని రకాల బంధకాల నుండి విడుదలనిచ్చి తన ప్రజలందరినీ కూడా పరలోకం వైపు నడిపించాలని ఆశపడే రాజే మన ఈ గొప్ప రాజు. ఈ లోక రాజులు వారి యొక్క అధికారంతో ప్రజలను పరిపాలిస్తే, ఈ లోక రాజులు వారి అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని ప్రజలను విచ్చలవిడిగా హింసలు పాలు చేస్తూ ఉంటే, మన రాజు మాత్రం ప్రేమతో పరిపాలిస్తూ ఉంటాడు, ఓర్పుతో పరిపాలిస్తూ ఉంటాడు, సహనముతో పరిపాలిస్తూ ఉంటాడు. తప్పిపోయిన వారిని సహితము వెతికి రక్షించి దొరికేంత వరకు ఓపిక కలిగినటువంటి గొప్ప రాజే ఇదిగో ఈ మన యేసు ప్రభు. నేను రాజును, నాకు సర్వాధికారం ఇయ్యబడింది అని ఈ లోక రాజులు ఉరూతలు ఊగుతూ ఉంటే, మన రాజు మాత్రం నేను మంచి గొర్రెల కాపరిని, నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని ధారపోస్తాను, తప్పిపోయినటువంటి గొర్రెలను నేను వెతికి రక్షిస్తాను, నా దొడ్డుకు సంబంధించినటువంటి వేరే గొర్రెలను కూడా నేను కాచి కాపాడుతాను, భూలోకములో ఉన్న ప్రతి జాతికి, మతానికి, కులానికి, ప్రతి జీవిని నేను రక్షిస్తాను అని దివారాత్రులు నిద్రాహారాలు మాని మనందరినీ కాచి కాపాడే రాజే ఇదిగో మన యేసు ప్రభు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం అంతా కూడా తల్లి తెరెసా యేసు ప్రభుని రక్షకుడిగాను, ఒక పరమ వైద్యుడిగాను, ఒక ఆదరణకర్తగాను, ఒక ఓదార్చేకర్తగాను, ఒక ప్రాణదాతగాను, మనందరి యొక్క నాయకుడుగాను, మనందరి కాపరిగాను, మనందరి తల్లిగాను, తండ్రిగాను భావిస్తూ ఈరోజు మాత్రం ఆయన పరలోకానికి, భూలోకానికి రాజు, రాజులకే రారాజు. ఆయన రాజ్యానికి అంతమే ఉండదు. ఆయన రాజ్యములో ప్రవేశించిన వారికి ఎవరికి కూడా నాశనం ఉండదు, మరణం ఉండదు. ఆయనను ఆరాధించి ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరు కూడా ఆ పరలోక రాజ్యములో వారసులే అని ఈరోజు తల్లి తిరుసభ ఈ సత్యాన్ని గుర్తించి ఆ గొప్ప మహారాజు పండుగను
ఘనంగా కొనియాడాలని ఆశపడుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా ఎంతో ఆనందించవలసినటువంటి రోజు. ఇదిగో పరలోకము నుండి భూలోకానికి ఒక మానవ రూపములో అవతరించినటువంటి ప్రభు ఈరోజు మనందరిని, భూలోకంలో ఉన్న మనందరినీ పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఒక మహారాజుగా, సేవకుడిగా, ఒక పని మనిషిగా, ఒక దీనుడిగా నిడారంబరమైనటువంటి జీవితాన్ని జీవించి తనను తాను రిక్తుని చేసుకుని మన కోసమే ఈ లోకానికి వచ్చాడు. మనందరిని తీసుకుని వెళ్ళడం కోసమే ఆయన మరణించాడు. మరణాన్ని జయించి ఇదిగో సదా నేను మీకు తోడుగా ఉంటానని అభయం ఇచ్చినటువంటి ప్రభువే ఇదిగో మనందరి యొక్క రాజు, రాజులకే రారాజు, క్రీస్తు రాజు. కాబట్టి ఈ యొక్క పండుగ సందర్భంగా, ఈ పండుగలో పాలు పంచుకుని మనమందరం కూడా ఎంతో ఆనందంతో, సంతోషంతో ఆ ప్రభును ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఆ రాజ్యములో వారసులమయ్యే మహాకృపను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. క్రీస్తు రాజు మహోత్సవ పండుగ శుభ సందర్భాన ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మమ్ము, మా బిడ్డలను, మా కుటుంబాలన్నిటిని అందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో ప్రార్థిస్తూ ఈ వాక్య పరిచర్యలో పాలు పంచుకుంటూ ఉండగా మమ్మందరిని కూడా మీ ఆధీనంలో ఉంచండి ప్రభా. మమ్మందరిని కూడా పరలోకం వైపు నడిపించండి ప్రభా. మమ్మందరిని కూడా పరలోక రాజ్యంలో వారసులను చేయమని వేడుకుంటున్నాం. మా బలహీనతలను, మా తప్పిదములను, మా పొరపాటులన్నింటిని కూడా క్షమించి మీ మంచి మనసుతో మమ్మందరిని కూడా మీ రాజ్యంలో చేర్చుకోమని వేడుకుంటున్నాం. పశ్చాత్తాపపడిన దొంగ అడుగుతూ ఉన్నాడయ్యా, మమ్మందరిని కూడా క్షమించి మమ్ము కూడా మీ రాజ్యంలో చేర్చుకోరా అని అడిగినప్పుడు నేడే నీవు నాతో ఉంటావని ప్రభు అతనికి పరలోకంలో వారసత్వాన్ని దయచేశాడు. పశ్చాత్తాపపడిన దొంగ వల్లే మేమందరం కూడా అడుగుతున్నాం ప్రభువా, మమ్ము కూడా మీ రాజ్యంలో చేర్చుకోమని, మా బలహీనతలను, పాపములని కూడా క్షమించమని వేడుకుంటున్నాం. ప్రభు, ఈ లోకములో జీవిస్తున్నంత కాలము మీ యందు ప్రేమ, విశ్వాసము, భయభక్తులతో జీవించే భాగ్యాన్ని దయచేయమని, మానవత్వంతో జీవించే భాగ్యాన్ని దయచేయమని, ప్రేమాప్యాయతలతో జీవించే భాగ్యాన్ని దయచేయమని, మాలో ఉన్నటువంటి అన్ని బంధకాలు, బాధల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా హేరాళముగా దీవించండి. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి ప్రభా. ఎవరెవరైతే ప్రత్యేకమైన ఉద్దేశాలు సమర్పించి ఉన్నారో ఆ ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేర్చమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని, వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి. వివాహాలకు సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి ప్రభా. మీరే దగ్గరుండి ఘనంగా ఆ వివాహాలను జరిపించమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మ ఎవరెవరైతే ప్రత్యేకంగా ప్రార్థన చేయమని ఫోన్ల ద్వారా, మెసేజెస్ల ద్వారా కోరుతూ ఉన్నారో వారందరినీ కూడా దీవించమని వేడుకుంటున్నాం. దివ్య పూజా బలులు సమర్పించిన ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. విడాకుల సమస్యలు, ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, ఇళ్ల సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఓదార్చి వారికి గొప్ప కార్యాలు జరిపించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, ఈ పండుగ శుభ సందర్భాన మేమందరం కూడా ఈ యొక్క పండుగ దీవెనలను అనుభవించి ఎల్లప్పుడూ మీ బిడ్డలుగా, సాక్షులుగా జీవించే మహాకృపను దయచేయమని ఈ మనలన్నిటిని మరణాదుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా చితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును ఆశీర్వదించితివి సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమవునట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. మేమర్పించి ఈ బలి అర్పణముల ద్వారా నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసుల పాపములను క్రీస్తు రక్తములో కడిగివేయమని నిన్ను ప్రార్థించుచున్నాము. జ్ఞానస్నానపు నీటితో ఇంతకు పూర్వమే శుద్ధి నొందిన వారిని కనికరముతో సదా క్షమించు. నీవు వారికి నిత్య విశ్రాంతిని దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మేమందరము మరణింపకుండుట కొరకు క్రీస్తు ఒంటరిగా మరణించుటకు అంగీకరించెను. మేమందరము సదా నీకోసము జీవించుటకు అతడు తన ప్రాణములను త్యాగము చేసెను. కావున దూతల గ్రాయక బృందముతో నేకమై మేము నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. మన కుటుంబంలో ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేద్దాం. అనారోగ్యముతో బాధపడుతున్న వారికి, వృద్ధాప్యాయములో ఉన్న వారికి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి దీవించమని, స్వస్థపరచమని, దారి ప్రయాణంలో ఉన్న వారిని దీవించమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, మరి ముఖ్యంగా
గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న వారి కుటుంబంలో ఉన్న ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగ్గ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను, కుటుంబాలను దీవించమని, మరి ముఖ్యంగా గ్రిగోరియన్ దివ్య పూజాబలులు సమర్పిస్తున్న
వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మాయం తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభానికి నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనుండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను పరిహరించే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానమును, ఆయుధ ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్. నిన్ను
నన్నే అర్పింతున్. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. నా యేసయ్యా నా ప్రియుడా, నా యేసయ్యా నా ప్రియుడా, నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను. నా యేసయ్యా నా ప్రియుడా. నీ సిలువ నా ముందుండగా, ఈ లోకం నా వెంట వచ్చినా నీ సిలువ నా ముందుండగా, నా రక్షక నిన్నే వెంబడింతును, నా రక్షక నిన్నే వెంబడింతును. నీతో కలిసి నీ సిలువను మోసి ఈ లోకాన్ని నిరక్షింతును. నీతో కలిసి నీ సిలువను మోసి ఈ లోకాన్ని నిరక్షింతును. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. నా యేసయ్యా నా ప్రియుడా, నా యేసయ్యా నా ప్రియుడా, నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను. నా యేసయ్యా నా ప్రియుడా. మన కుటుంబంలో మరణించిన మరియు ఉత్తరించు ఆత్మల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన. ఒక్క నిమిషం మనందరి కుటుంబాల్లో మరణించిన వారి పేర్లను ప్రభు పాదాల చెంత ఉంచి వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థన చేద్దాం. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేతానని మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయం నందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే మహిమ కలుగును గాక. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ప్రభు నీవు దయామయుడవు కావున నీ పునీతులతో పాటు నిత్య ప్రకాశము వారిపై ప్రకాశింపచేయుము. ప్రార్థించుదము. ఓ ప్రభువ,
మా కొరకు తన ప్రాణములను దారవోసి మహిమతో ఉత్థానమైన నీ జనితైక కుమారుని పరమ విందును భుజించితిమి. నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసుల కొరకు వినయపూర్వకముగా ప్రార్థించుచున్నాము. వారు ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా ప్రక్షాళన గావింపబడి రానున్న పునరుత్థాన మహిమలు భాగస్థులు అగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు.